ఓకే. గుడ్ మార్నింగ్. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో ఏంటంటే ఓన్లీ మనం బోసినిస్క్ అండ్ వెస్టర్గార్డ్స్ యొక్క డిఫరెంట్ లోడ్స్‌కి వాటి యొక్క ఫార్ములాస్, వాటి యొక్క డెరివేషన్స్ గురించి డిస్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు అయితే ప్రీవియస్ ఉన్నటువంటి అన్నీ కూడా అది బోసినిస్క్ అయినా సరే, వెస్టర్గార్డ్స్ అయినా ఓన్లీ కొన్ని డెఫినిట్ షేప్స్‌కే మనం చేయగలం. ఎక్స్‌పెరిమెంట్స్ కానీ, ఆ యొక్క ప్రాబ్లమ్స్ కానీ. కానీ ఫీల్డ్‌లోకెళ్తేసరికి రకరకాల షేప్‌లో ఉంటుంది. బిల్డింగ్ స్ట్రక్చర్ గానీ, ఏరియాస్ కానీ, ఆ యొక్క బిల్డింగ్స్ యొక్క షేప్స్ కానీ రకరకాల షేప్‌లో ఉంటాయి. రకరకాల ఏరియాస్, రకరకాల టైప్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి. సో, ఈ ఫిక్స్‌డ్‌గా ఈ లోడ్స్‌కి మనం డిజైన్ చేస్తే ఏమవుతుందండి? ఇబ్బందవుతుంది. సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్‌కి కూడా మనం ఆ యొక్క వెర్టికల్ స్ట్రెస్ ఫైండ్ ఔట్ చేయాలంటే మనకి ఇంతకు ముందున్న ప్రీవియస్ యొక్క కాన్సెప్ట్స్ యూజ్ అవ్వవు. సో, అందుకోసమే దాని ప్లేస్‌లో ఇప్పుడు ఈ న్యూమార్క్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చార్ట్ అనేది యూజ్ అవుతుంది. ఇదేంటంటే ఇర్రెగ్యులర్ ఏరియాస్. ఏ టైప్ ఆఫ్ ఏరియా ఉన్నా, ఏ టైప్ ఉన్నా కూడా మనం ఈ ఇన్‌ఫ్లుయెన్స్ చార్ట్స్ అనే ద్వారా మనం ఆ యొక్క వెర్టికల్ స్ట్రెస్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఈ న్యూమార్క్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చార్ట్ అనేది ఒక గ్రాఫికల్ ప్రొసీజర్ అన్నమాట. ఓకే. గ్రాఫికల్ ప్రొసీజర్ అంటే మనం స్కేలు, పెన్సిలు ఇవన్నీ వీటిని యూజ్ చేసి మనం దీని యొక్క వర్టికల్ స్ట్రెస్ కాలిక్యులేట్ చేస్తాం. సో, అందుకే ఇది గ్రాఫికల్ ప్రొసీజర్ మెథడ్ అంటాం. సో, ఇ ఇ ఇది మెయిన్ యూజ్ ఏంటంటే వర్టికల్ స్ట్రెస్. ఆ వర్టికల్ స్ట్రెస్ అనేది ఎట్ ఎనీ పాయింట్ వర్టికల్ స్ట్రెస్ అంటే సిగ్మా జెడ్. ఆ సిగ్మా జెడ్ అనేది ఎట్ ఎనీ పాయింట్ అండర్ యూనిఫార్మ్ లోడెడ్ ఏరియా ఆఫ్ ఎనీ షేప్స్. ఏ షేప్స్‌లో ఉన్నటువంటి షేప్స్‌కైనా వర్టికల్ స్ట్రెస్ అనేది ఎట్ ఎనీ పాయింట్ కూడా ఈ మెథడ్ ద్వారా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఇది గ్రాఫికల్ మెథడ్. సో, ఈజీగా చేయొచ్చు. సో, ఇంకా ఈ మెథడ్‌లో ఏంటంటే దీనికి సంబంధించిన అజంప్షన్స్ ఏంటంటే సెమీ ఇన్ఫినైట్, హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అండ్ ఎలాస్టిక్ సాయిల్ మాస్‌గా కన్సిడర్ చేసుకొని చేస్తాం. అయితే ఈ న్యూమార్క్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చార్ట్ యొక్క కన్సిడరేషన్ ఏం చేస్తామంటే ఒక సర్క్యులర్ ఏరియా యొక్క వెర్టికల్ స్ట్రెస్‌ని కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని మనం ఈ న్యూమార్క్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చార్ట్‌ని కన్‌స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్తాం. సో, బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది వర్టికల్ స్ట్రెస్ యూనిఫార్మ్‌లీ లోడెడ్ సర్కిల్ ఏరియా యొక్క వర్టికల్ స్ట్రెస్‌ని కాన్సెప్ట్‌ని ఫార్ములాని యూజ్ చేసుకొని చేసుకుంటూ వస్తాం. సో, రేపు ఎగ్జామ్‌లో ఏం అడుగుతాడంటే వాట్ ఆర్ ద కన్‌స్ట్రక్షన్ స్టెప్స్ ఫర్ న్యూమార్క్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చార్ట్ అని అడుగుతాడు. లేదా రైట్ అబౌట్ న్యూమార్క్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చార్ట్ అడిగినా, ఇంకా హౌ టు కాలిక్యులేట్ అని అడిగినా, ఇట్లా ఏ విధంగా అడిగినా ఈ స్టెప్స్ రాయాలండి. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి వర్టికల్ స్ట్రెస్. మనం ఈ ప్రాసెస్‌లో ఏం చేస్తామంటే వర్టికల్ స్ట్రెస్ ఎట్ ఎనీ పాయింట్ అండర్ ద ఎనీ ఏరియా ఈస్ టేకెన్ బై ద సర్క్యులర్ ఏరియా ఫార్ములా తీసుకుంటాం. సర్క్యులర్ ఏరియాకి ఫార్మ్ ఇది తీసుకుంటాం. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఒక వర్టికల్ స్ట్రెస్‌ని డిజైన్ చేస్తాం. సో, ఫస్ట్ ఏం చేస్తామంటే సిగ్మా జెడ్‌ని తీసుకుంటాం. అయితే ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఫార్ములాలో ఒక ఆర్ బై జెడ్‌ని ఒకటి పక్కన పెట్టేసి, మిగతా ఈక్వేషన్ అంతా ఇటు పంపిస్తే ఈ విధంగా వస్తుంది. ఆ పైన ఈక్వేషన్‌నే ఈ ఆర్ బై జెడ్ ఇటించేసి అంటే ఈ స్టెప్స్ వన్ బై వన్ రాయాలి ఇలాగే. సో, ద వర్టికల్ స్ట్రెస్ ఎట్ ఎనీ పాయింట్ అండర్ దిస్ న్యూమార్క్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చార్ట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ వర్టికల్ స్ట్రెస్ ఆఫ్ సర్క్యులర్ ఏరియా అని చెప్పి ఆ ఫార్ములా రాయాలి. నౌ ఆహ్, ఆహ్, కన్వర్ట్ దిస్ ఆర్ బై జెడ్ ఇంటూ లెఫ్ట్ సైడ్ అండ్ టేక్ ఇన్ యాస్ దిస్ ఈక్వేషన్ అని చెప్పి నోట్ నోట్ డౌన్ ది ఆర్ బై జెడ్ అని రాయాలి. సో, నెక్స్ట్ ఈ ఆల్ఫాబెట్ ఇలా రాసేసి అయిపోగొట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ స్ట్రెస్ ఫైండ్ ఔట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే, సో, మనం ఇచ్చినటువంటి లోడ్ ఏదైతే ఉందో, ఎంతైతే లోడ్ ఉందో దానికి తగ్గట్టుగా స్ట్రెస్ డెవలప్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలో న్యూటన్స్ ఇస్తే స్ట్రెస్ దాదాపుగా ఎంతో కొంత అవుతుంది. సో, సపోజ్ 100/100 వచ్చిందనుకోండి ఏమవుతుంది? 1 వస్తుంది. కింద 100 లోడ్ ఇచ్చినప్పుడు ఇంకా డెప్త్ వెళ్తున్న కొద్దీ వెర్టికల్ స్ట్రెస్ తక్కువ అవుతుంది. 50 ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? 50/100 అంటే ఎంత అవుతుంది? 0.5 అవుతుంది. అంటే దీని యొక్క రేంజ్ గాని, దీని యొక్క వాల్యూ గాని దాదాపుగా ఈ రేంజ్‌లోనే ఉంటుంది. అంటే 0 నుంచి 1 వరకనేది ఉంటుంది. అంటే ఔట్‌సైడ్ ఆఫ్ ది ప్రెషర్ బల్బ్ గాని, బీనీత్ ఆర్బిట్రేట్ వాల్యూ రేషియో మోర్ థాన్ 5కి ఇంకెళ్తున్నప్పుడు ఏమవుతుందండి, అసలు వర్టికల్ స్ట్రెస్ అనేది అసలు 0 ఉంటుంది. సో, అలా 0 ఉండొచ్చు. లేదా మాక్సిమం ఉంటే 1 ఉండొచ్చు. 1 ఎక్కడ ఉంటే ఎగ్జాక్ట్‌గా అండర్ ద బీనీత్ ద పాయింట్ లోడ్ దగ్గర మాక్సిమం ఇన్ఫినిటీ ఉంటుంది. బట్ ఎంతైతే లోడ్ ఉంటుందో అంతే స్ట్రెస్ తీసుకుంటాం కాబట్టి 100/100 తీసుకుంటే 1 వస్తుంది. సో, రిమైనింగ్ ఎలిమెంట్స్ అంతా ఈ రేంజ్‌లో అట్లుంటాయి. సో, సిగ్మా జెడ్ వాల్యూని మనం ఫిక్స్‌డ్‌గా ముందే ఈ వాల్యూస్ అన్ని తీసుకుంటే మనకు టోటల్‌గా ఎన్ని పాయింట్స్ వస్తాయంటే 11 పాయింట్స్ వస్తాయి. సో, 1-9 9 వస్తాయి. 1 అనేది ఒకటి 10, 0 అనేది ఒకటి 11. టోటల్‌గా 11 పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఏం చేయాలంటే ఏదైనా ఏ పాయింట్ దగ్గర అయితే వర్టికల్ స్ట్రెస్ అడుగుతున్నాడో అంటే ఏ డెప్త్ దగ్గర అయితే వర్టికల్ స్ట్రెస్ అనుకుంటున్నాడో ఆ డెప్త్‌ని మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వర్టికల్ స్ట్రెస్ అనేది ఎట్ ఎ డెప్త్ ఆఫ్ 0.5 మీటర్స్ అయినా తీసుకోవచ్చు, 1 మీటర్ అయినా తీసుకోవచ్చు, 2 మీటర్స్ అయినా తీసుకోవచ్చు, 5 మీటర్స్ తీసుకోవచ్చు. కానీ ఏదో ఒక డెప్త్ తీసుకోవాలి. ఓకేనా? సో, అర్థమవుతుందా? సో, ఎట్ ఎ డెప్త్ ఆఫ్ జెడ్ జెడ్ అయితే ఏ పాయింట్ దగ్గర అయితే వర్టికల్ స్ట్రెస్ ఫైండ్ ఔట్ చేయమన్నాడో, ఏ డెప్త్ దగ్గర అయితే అన్నాడో ఆ వాల్యూని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అయితే 2 లేదా 5 అయితే 5 ఏదైతే అది. ఓకేనా? సో, ఈ వాల్యూని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడున్న వాల్యూస్ అన్నీ వన్ బై వన్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఫస్ట్ సిగ్మా జెడ్ బై క్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ ఆర్ బై జెడ్ వాల్యూ వస్తుంది. ఆర్ బై జెడ్ ఆన్సర్ అనేది వస్తుంది.
అదేవిధంగా 0.1 సబ్స్టిట్యూట్ చేస్తే R/Z వాల్యూ వస్తుంది. అట్లా 0.2 సబ్స్టిట్యూట్ చేస్తే R/Z వాల్యూ వస్తుంది. అట్లా 0.3 అట్లా ప్రతి 0.2 సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న R/Z ఆన్సర్ వస్తుందన్నమాట. ఓకేనా? R/Z వస్తుంది. సో, R/Z వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనం ఆల్రెడీ జెడ్ 0.5, 1, 2 ఏదో ఒకటి ఒక ఫిక్స్డ్ డెప్త్ తీసుకుంటున్నాం కాబట్టి, ఆ తీసుకున్న డెప్త్‌ని ఇక్కడ ఉన్న బై జెడ్ ఉంది కదా! సో, జెడ్ అంటే సపోజ్ 2 మీటర్స్ తీసుకున్నాననుకోండి. సో, R/Z అంటే R/2 వస్తుంది. ఈ 2ని ఇటు పంపిస్తే ఫైనల్‌గా మనకి రేడియస్ వస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ వచ్చేసి ఒక 5 మీటర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎట్ ఏ డెప్త్ ఆఫ్ వర్టికల్ స్ట్రెస్ ఎక్కడ ఫైండ్ ఔట్ చేద్దాం అనుకుంటున్నా అంటే 5 మీటర్ దగ్గర ఫైండ్ ఔట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, 5 మీటర్స్ దగ్గర ఫైండ్ ఔట్ చేద్దాం అనుకున్నప్పుడు నేనేం చేస్తున్నాను. సో, R/Z ఇక్కడ ఆన్సర్ ఆల్రెడీ పైన ఈ పాయింట్ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే R/Z వాల్యూ వస్తుందిగా. ఫర్ ఎగ్జాంపుల్ R/Z వాల్యూ ఎంతొచ్చింది అనుకుందాం అంటే ఒక 3 మీటర్స్ వచ్చిందనుకున్నాం R/Z వాల్యూ. సో, R/Z వాల్యూ ఇది ఉంది కదా! సో, 6 ఓకే. జెడ్ అంటే ఎంత? 5 మీటర్స్ కదా! సో, జెడ్ అంటే 5 మీటర్స్ కదా! దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 5 ఇంటూ 3 ఏమవుతుంది? 15 అవుతుంది. సో, మనకి ఈ విధంగా రేడియస్ వచ్చేసింది. ఈ రేడియస్ అనేది 15 మీటర్స్. ఓకేనా? సో, మనకి రేడియస్ ఎంతొచ్చింది ఇక్కడ? 15 మీటర్స్ వచ్చిందనమాట. కానీ మనకి బుక్‌లో గాని, పేపర్‌లో గాని, చార్ట్ గాని మాక్సిమం ఎంత? ఒక 1 మీటరే ఉంటుంది మన దగ్గర చార్ట్. మరి 15 మీటర్స్ డ్రా చేయడం కష్టం కాబట్టి దీని ఒక స్కేల్ తీసుకోవాలి. మీ ఇష్టం వచ్చిన స్కేల్. ఫర్ ఎగ్జాంపుల్ స్కేల్ ఈస్ ఈక్వల్ టు 1 మీటర్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 2 మీటర్ గాని, లేదా 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 5 మీటర్స్ గాని, అంటే బేస్డ్ ఆన్ మీ యొక్క రేడియస్ వాల్యూస్‌ని బట్టి మీరు ఇక్కడ దీని యొక్క వాల్యూస్ మారుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతైనా తీసుకోవచ్చు. సో, 1 సెంటీమీటర్ నుండి 2 మీటర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే రేడియస్ ఆఫ్ సర్కిల్ 15 మీటర్స్ వచ్చింది. సో, 15 మీటర్స్‌తో అంటే ఎంతవుతుంది ఇది? రేడియస్ వచ్చేసరికి 7.5 సెంటీమీటర్స్‌తో డ్రా చేస్తే ఒక సర్కిల్ వస్తుంది. ఓకేనా? అట్లా ఫస్ట్ సర్కిల్‌కి డ్రా చేస్తాం. అట్లా ప్రతిదానికి సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడల్లా ఒక్కొక్క రేడియస్ వస్తుంది. ఒక్కొక్క రేడియస్‌కి మనం ఒక్కొక్క సర్కిల్ డ్రా చేస్తూ వస్తాం. అట్లా మనకి టోటల్‌గా ఇక్కడ ఉన్నటువంటి 11 సర్కిల్స్ వస్తాయి. ఓకేనా? సో, అదండి. మళ్ళీ చెప్తున్నాను. సిగ్మా జెడ్‌ని ఈ ఈక్వేషన్ ద్వారా తీసుకుంటాం. ఇక్కడ ఆర్/జెడ్ వాల్యూని పక్కన పెడితే మిగతా ఈక్వేషన్ అంతా ఇటు పంపిస్తే ఇలా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ సిగ్మా జెడ్/క్యూ రేషియోని ఒక ఫిక్స్‌డ్‌గా తీసుకుంటున్నా. 0 నుంచి 1 అంటే మాక్సిమం ఈ రేంజెస్‌లో ఉంటుంది తప్ప ఇంతకంటే ఎక్కువగా ఉండదు కాబట్టి ఇదొక మెథడ్ అన్నమాట. ఇంకో మెథడ్ కూడా ఉంటుంది. ఇలా తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే సిగ్మా జెడ్/క్యూని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆర్/జెడ్ వాల్యూస్ వస్తాయి. అయితే ఇక్కడ జెడ్ ఉన్నప్పుడు ఒక డెప్త్‌ని ఏదైనా మీకు ఇష్టం వచ్చినట్టు ఏ పాయింట్ దగ్గర అయితే వాడు వెర్టికల్ స్ట్రెస్ ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నారో, ఆ డెప్త్‌ని తీసుకొని, ఆ డెప్త్‌ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దాని యొక్క రేడియస్ వస్తది. ఎంతైతే రేడియస్ వస్తుందో, ఆ రేడియస్ బట్టి మనం సర్కిల్స్ డ్రా చేయాలి. అయితే వితిన్ ద కన్సిడరబుల్ లిమిట్స్‌లో వస్తేనేమో ఏం కాదు. లేకపోతే మనం ఆ స్కేల్ 1 సెంటీమీటర్‌ని 1 మీటర్ గాని, 1 సెంటీమీటర్ 2 మీటర్ గాని ఇట్లా మీ ఇష్టం వచ్చిన స్కేల్‌లో తీసుకొని ఆ సర్కిల్స్ డ్రా చేసుకోవాలి. సో, ఎప్పుడైతే అట్లా సర్కిల్స్ అంతా డ్రా చేసిన తర్వాత ఆ సర్కిల్స్‌ని 20 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మొత్తం 20 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మొత్తం ఎన్ని సర్కిల్స్ వస్తున్నాయో చూడండి. ఫస్ట్ దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందంటే 0 వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ సిగ్మా జెడ్ బై క్యూ ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 0 అవుతుంది. సో, 1 - 1 0 అవుతుంది. ఆర్/జెడ్ వాల్యూ ఫైనల్‌గా మీకు సబ్స్టిట్యూట్ చేస్తే రేడియస్ 0 అవుతుంది. అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి డాట్ అవుతుంది. అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఫస్ట్ సర్కిల్ వచ్చేసరికి 0 అవుతుంది. అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చేసరికి లాస్ట్‌లోకి వచ్చేసరికి ఆర్/జెడ్ వాల్యూ ఇన్ఫినిటీ వస్తుంది. ఎందుకంటే చూడండి సిగ్మా జెడ్ బై క్యూని 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకో ఇక్కడ ఏమవుతుంది 1 - 1 0, 0 - 1 1 వస్తుంది. సో, సంథింగ్ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏమొస్తుంది ఫైనల్‌గా ఆర్/జెడ్ వాల్యూ ఇన్ఫినిటీ వస్తుంది. రేడియస్ వాల్యూ ఇన్ఫినిటీ వస్తుంది. సో, అంటే ఈ 11 సర్కిల్ అనేది ఇన్ఫినిటీ వస్తుంది. అంటే ఫస్ట్ 10 మాత్రం కంటిన్యూయస్‌గా వస్తాయి. ఈ 11థ్ సర్కిల్ మనం డ్రా చేయలేము. చాలా దూరంలో వస్తుంది. సో, దాన్ని మనం ఏం చేస్తాం, ఇక వదిలేసి జస్ట్ ఎక్స్‌టెన్షన్ లైన్స్ అట్లా వదిలేసి ఉంచుతారు. ఇక్కడ డయాగ్రామ్ ఇంత నీట్‌గా లేదు. సో, సర్కిల్స్ జస్ట్ ఎక్స్‌టెన్షన్‌లో ఉంటాయి. సో, ఇది 9థ్ సర్కిల్. ఇక్కడ ఉన్నది కనిపిస్తుంది చూసారా? ఇది 10థ్ సర్కిల్. దీని తర్వాత ఒక 11థ్ సర్కిల్ కూడా ఉంటుంది. కాకపోతే దాని యొక్క రేడియస్ అనేది ఇన్ఫినిటీ. ఎంతో తెలీదు. సో, తెలియనప్పుడు మనం సర్కిల్ డ్రా చేయలేం కాబట్టి ఈ లైన్స్ ఇలా ఎక్స్‌టెన్షన్‌లో ఉంటాయన్నమాట. అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం మీకు టోటల్‌గా 10 పార్ట్స్ వస్తాయన్నమాట మొత్తం. ఓకేనా? మొత్తం ఫస్ట్ సర్కిల్ ఏమో డాట్. ఓకేనా? ఇది రెండో సర్కిల్. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్. సో, 10థ్ తర్వాత 11థ్‌ది ఇన్ఫినిటీ. సో, ఎక్కడో ఉంటుంది. అది మనం ఎక్కడుంటుందో చెప్పలేం. సో, వీటిని మాత్రం 20 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఈ యొక్క సర్కిల్స్‌ని మొత్తం ప్రతి సర్కిల్‌ని 20 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. అలా చేస్తే మనం ఇలా వస్తుంది. అందుకే
ఈ ఎక్స్టెన్షన్ ఇక్కడ లైన్స్ ఎక్స్టెన్షన్ అవుతాయి. సో, టోటల్‌గా 20 ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. మొత్తం టోటల్‌గా ఎన్ని సర్కిల్స్ ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే 10 పార్ట్స్ ఉంటుంది. సో, మొత్తం ఒక్కొక్క సర్కిల్‌ని ఎన్ని పార్ట్స్‌గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాం? 20 పార్ట్స్ కాబట్టి సో, 10 × 20 మొత్తం 200 పార్ట్స్ ఉంటాయి మొత్తం ఈ సర్కిల్‌లో. సో, ఒక పార్ట్ వచ్చేసి ఎంత అవుతుంది అంటే 1/200 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0.005 యూనిట్స్ కింద వస్తుంది. అంటే ఒక చిన్న ఎలిమెంట్ ఇందులో ఉన్న ఒకటువంటి చిన్న బాక్స్ ఎన్ని యూనిట్స్‌తో సమానం అవుతుందంటే 0.005 యూనిట్స్‌కి ఈక్వల్‌గా ఉంటుంది. అర్థమైందా? సో, ఈ విధంగా చేసుకుంటూ వస్తాం. సో, ఫస్ట్ మనం ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే సర్కిల్స్ వస్తాయి. వాటిని డివైడ్ చేసుకోవాలి. సో, ఈ విధంగా డివైడ్ చేసుకున్న తర్వాత 20 ఈక్వల్ పార్ట్స్ వచ్చిన తర్వాత 0.005 యూనిట్స్ వస్తాయి. సో, సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా చేసేస్తాం. ముందు సర్కిల్స్ డివైడ్ చేసిన తర్వాత దానికోసం మనకి అంటే ఈ సర్కిల్స్‌ని ఎంత డిస్టెన్స్‌లో డ్రా చేసామో తెలియడం కోసం రిఫరెన్స్‌గా ఒక లైన్స్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ డయాగ్రామ్ పక్కనే ఒక రిఫరెన్స్ లైన్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్‌లో ఏంటంటే 10 మీటర్స్ తీసుకుంటే ఇక్కడ డెప్త్ 10 మీటర్స్ తీసుకుంటే 10 అని తీసుకోవాలి. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది అంటే మనం తీసుకునేది ఇక్కడ ఈ సర్కిల్స్‌ని ఎంతతో పెట్టి స్కేల్‌తో డ్రా చేసాం. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్స్‌తో డ్రా చేసాం కాబట్టి, మరి మనకి ఇక్కడ 10 మీటర్స్ కదా! డెప్త్ లైన్ కావాల్సిన 10 మీటర్స్ కాబట్టి, సో, 10 మీటర్స్ కావాలంటే ఏమవుతుంది? సో, 5 మీటర్స్ అవుతుంది. ఓకేనా? 5 సెంటీమీటర్స్‌కి అవుతుంది. అట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఓన్లీ రిఫరెన్స్ లైన్ ఉంటుంది. ఈ విధంగా కన్‌స్ట్రక్షన్ స్టెప్స్ డ్రా చేస్తారు. సో, ఈ విధంగా డ్రా చేస్తారండి. సో, ఫస్ట్ ఇలా ఫైండ్ ఔట్ చేసిన తర్వాత ఈక్వల్ పార్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక్కో పార్ట్ వస్తది. ఆ విధంగా ఒక రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకుంటే కొంచెం నీట్‌గా ఉంటుంది. సో, లేకపోయినా అంత ప్రాబ్లమ్ లేదు. సో, ఇంతవరకు ఇది కన్‌స్ట్రక్షన్ స్టెప్ అంటాం. సో, దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి? ఒక ఇర్రెగ్యులర్ షేప్ వచ్చింది. సపోజ్ ఒక్క నిమిషం. ఆ! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడొక షేప్ కనిపిస్తుందా? ఇదొక ఇర్రెగ్యులర్ షేప్. ఎల్ షేప్‌లో ఉంది. ఇక్కడ ఈ ఇర్రెగ్యులర్ షేప్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడొక పాయింట్ ఉంది, లేదా ఇక్కడో పాయింట్ ఉంది, లేదా ఎక్కడో చోట మీ ఇష్టం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్‌డ్ ఇక్కడ తీసుకున్నాను. ఈ పాయింట్ దగ్గర ఉన్నటువంటి వర్టికల్ స్ట్రెస్ ఎట్ ఎ డెప్త్ ఆఫ్ మనం ఇక్కడ ఇందాక పైన ఎంత తీసుకున్నామో అదే తీసుకోవాలి. ఒకసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇందాక పైన మనం సర్కిల్స్ డ్రా చేసామా ఇక్కడ? ఈ సర్కిల్ డ్రా చేసేటప్పుడు ఏం చేసాము? జెడ్ ఇటు పంపించాం. సో, జెడ్‌ని పంపించేటప్పుడు మనం ఫిక్స్‌డ్‌గా జెడ్ అనే డెప్త్‌ని తీసుకున్నాం. సో, 2 మీటర్స్ అయితే 2 తీసుకోవాలి. ఏదైతే డెప్త్ తీసుకున్నామో అదే డెప్త్‌తో మనం ఇక్కడ కూడా మనం ఈ పాయింట్ దగ్గర మనం ఇస్తాడు. సో, ఆటోమేటిక్‌గా ఆ డెప్త్ దగ్గరే మనం నోట్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. సో, ఏం చేయాలంటే ఫస్టు ఈ మెథడ్ అదంతా కన్‌స్ట్రక్షన్ డ్రా చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి? ఒక ఇర్రెగ్యులర్ షేప్ ఇచ్చాడు. వెర్టికల్ స్ట్రెస్ ఎట్ ఏ పాయింట్ అన్నాడు. ఏ పాయింట్ దగ్గరైనా తీసుకోవచ్చు. ఈ పాయింట్ కావచ్చు, ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్. అయితే అండర్ ద ఎట్ ద బిలో డెప్త్ ఏ డెప్త్ అయితే అన్నాడో మనం ఆల్రెడీ ముందే తెలుసుకొని ఉంచుతాము. దానికి తగ్గట్టుగే ఈ సర్కిల్స్ అన్ని డ్రా చేస్తాం. ఇప్పుడేం చేయాలంటే ఫస్ట్ డ్రా ద లోడెడ్ ఏరియా ప్లాన్ అకార్డింగ్ టు ద గివెన్ స్కేల్. సపోజ్ ఇదంతా ఒక 10 మీటర్స్ ఉంది. 10 మీటర్స్ ఇటు 20 మీటర్స్ లెంత్ ఉంది. ఇదొక 30 మీటర్స్ ఉంది. సో, ఇదొక 10 మీటర్స్ ఉంది. ఇట్లా దీని డయాగ్రామ్ అంతా ఉంది. సో, దీన్ని ఇప్పుడు ఏం చేయాలి మనం స్కేల్ కన్వర్ట్ చేయాలి. ఒక్కొక్క దాన్ని ఏమని చెప్పాం 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్ స్కేల్‌తో డ్రా చేసాం కదా! సో, ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ఇక్కడ 10 సెంటీమీటర్స్ కదా! 10 మీటర్స్ కదా! ఇది 1 సెంటీమీటర్, 2 మీటర్స్ కాబట్టి ఇక్కడ 5 సెంటీమీటర్స్ స్కేల్‌తో ఒక లైన్ డ్రా చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఎంత 10 మీటర్స్‌తో 10 సెంటీమీటర్స్‌తో ఒక లైన్. అదేవిధంగా ఇక్కడ ఎంత అవుతుంది దాదాపుగా బై 2 అంటే 15 సెంటీమీటర్స్‌తో ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా? అదే విధంగా ఇక్కడ గూడా అంతే. అట్లా మొత్తం ఇచ్చినటువంటి ఏదైతే డైమెన్షన్స్ ఉన్నాయో, మనం ఇందాక అనుకున్నటువంటి స్కేల్ కింద ఇచ్చిన డయాగ్రామ్‌ని ఈ విధంగా డ్రా జేసుకోవాలి. ఓకేనా? ఇలా డ్రా చేసుకుంటేనే ఫైనల్‌గా వచ్చినటువంటి డయాగ్రామ్ ఇదనమాట. ఓకేనా? వాడొక ఇర్రెగ్యులర్ షేప్ ఇస్తాడండి. ఆ ఇర్రెగ్యులర్ షేప్ ఇచ్చేటప్పుడు ఒక కార్నర్ పాయింట్ ఎక్కడో చోట ఏ పాయింట్ దగ్గరైనా సరే వర్టికల్ స్ట్రెస్ అంటాడు. అది ఎట్ ఏ డెప్త్ ఆఫ్ 5 మీటర్సా, 2 మీటర్సా అంటాడు. ఇక్కడ జెడ్ ముందే ఫిక్స్‌డ్‌గా తీసేసుకుంటాం. 5 మీటర్సా, 10 మీటర్సా అని. ఆ ఇచ్చిన డెప్త్‌ని బేస్ చేసుకొని మనం ఇక్కడ సర్కిల్ డ్రా చేసాం. ఓకేనా? సో, అయిపోయింది. ఆ తర్వాత ఆ కన్‌స్ట్రక్షన్ స్టెప్స్ అంతా చేసిన తర్వాత ఇప్పుడేం జేయాలి? ఇచ్చిన ప్లాన్‌ని అకార్డింగ్ టు మనం గివెన్ స్కేల్ ఏదైతే అనుకున్నామో 1 సెంటీమీటర్, 2 మీటర్స్ తగ్గట్టుగా వాడిచ్చినటువంటి ఇర్రెగ్యులర్ ఏరియాని మనకి ఇచ్చిన స్కేల్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడేం చేయాలంటే ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎలా యూజ్ చేస్తామంటే ఫస్ట్ ఏం చేయాలంటున్నాను చెప్తున్నాను. ఇచ్చినటువంటి ఏరియాని ఫస్ట్ మనం ఏదైతే స్కేల్ మీద తీసుకున్నామో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 2 మీటర్స్ కింద ఇచ్చిన డయాగ్రామ్ మొత్తం కన్వర్ట్ చేసుకోవాలి. సో, అయితే నెక్స్ట్ ద పాయింట్ ఎట్ విచ్ ద వర్టికల్ స్ట్రెస్ ఈస్ రికార్డ్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను వర్టికల్ స్ట్రెస్సు ఎక్కడ తీసుకుందాం? మీ ఇష్టం ఎక్కడైనా చెప్తాను. సరే ఈ కార్నర్‌లో పెట్టుకుందాం.
ఈ పాయింట్ దగ్గర ఉన్న వెర్టికల్ స్ట్రెస్ ఇందాక అనుకున్నటువంటి జెడ్ 10 మీటర్ దగ్గర అన్నాడు కాబట్టి, సో ఎట్ ఎనీ డెప్త్ 10 మీటర్స్ అన్నాడు కాబట్టి, ఇప్పుడు ఏం చేయాలి? ఈ యొక్క పాయింట్ ఉంది చూసారా? ఈ ఈ యొక్క వర్టికల్ స్ట్రెస్‌ని ఈ యొక్క డయాగ్రామ్ తీసుకొచ్చేసి, ఆ యొక్క కార్నర్ పాయింట్ ఏది? ఇక్కడ ఈ కార్నర్‌లో ఉంది గదా! ఇక్కడ ఉంది గదా! సో, అలా వచ్చేటట్టు దీనికి సెంటర్‌లో ప్రొవైడ్ చేయాలి తీసుకొచ్చి దాన్ని. ఓకేనా? అలా చేసుకుంటూ రావాలి. లేదనుకుంటే తను ఒకేళ వా ప్రాబ్లమ్‌లో వాడు వర్టికల్ స్ట్రెస్ అనేది ఈ పాయింట్ దగ్గర అన్నాడు. ఈ పాయింట్ దగ్గర అన్నప్పుడు, ఈ పాయింట్ దగ్గర అన్నప్పుడు ఏమవుతుంది? ఈ పాయింట్‌ని తీసుకొచ్చి మనం కరెక్ట్‌గా దానికి అక్కడ ప్లేస్ చేసి పెట్టాలి. కరెక్ట్‌గా ఆ కార్నర్ పాయింట్‌కి ఇక్కడ తీసుకొచ్చి ప్లేస్ చేసి పెట్టాలి. ప్లేస్ చేసాం. సో, ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? కౌంట్ ది నంబర్ ఆఫ్ సర్కిల్స్ కవర్డ్ బై ఎ గివెన్ ప్లాన్. ఇప్పుడు ఈ ప్లాన్ కింద మొత్తం ఏం చేసుకోవాలి? దీని చుట్టూ ఒక బార్డర్ లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? నేను డ్రా చేస్తాను. ఒక్క నిమిషం. సో, దీని చుట్టూ ఒక బార్డర్ లైన్ డ్రా చేసుకోవాలి. దీని చుట్టూ ఒక బార్డర్ లైన్ డ్రా చేసుకోవాలి. సో, డ్రా చేసుకున్న తర్వాత ఈ ప్లాన్ తీసేసేయాలి. ప్లాన్ తీసేసి పక్కన పెట్టేసి తీసేస్తే ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ సర్కిల్స్‌ని ఈ యొక్క లోడెడ్ ఏరియా కవర్ అయిందో చూసుకోండి. సో, ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ టోటల్‌గా కవర్ అయ్యాయో కౌంట్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 అట్లా టోటల్‌గా ఎన్ని నంబర్ ఆఫ్ యూనిట్స్ కవర్ అయిందో అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అట్లా నంబర్ ఆఫ్ ఈ యొక్క ఇచ్చినటువంటి లోడెడ్ ఏరియా ఎన్ని నంబర్ ఆఫ్ యూనిట్స్ కవర్ చేసిందో వచ్చేస్తుంది టోటల్ కౌంట్ అది వచ్చేస్తుంది. ఐ అంటే ఏంటి? ఇన్‌ఫ్లూయెన్స్ కోఎఫిషియంట్. ఇందాక మనం ఏం చేసాం మనకి ఒక్కొక్క పార్ట్ ఎన్ని 0.005 యూనిట్స్‌ని కవర్ చేస్తుంది కాబట్టి, ఈ ఐ అనే వాల్యూ ఏంటంటే మొత్తం టోటల్‌గా 20 పార్ట్స్ ఇంటూ 10 సర్కిల్స్ కాబట్టి 200 అవుతుంది. ఒక పార్ట్ వాల్యూ వచ్చేసరికి 0.005 కాబట్టి ఇట్లా వచ్చేసింది. ఇంటూ ఇప్పుడు ఈ లోడెడ్ ఏరియా ఒక 30 పాయింట్స్‌ని కవర్ చేసిందనుకోండి. ఆ ఇన్‌ఫ్లూయెన్స్ యొక్క నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని కవర్ చేసిందంటే 30. ఇచ్చినటువంటి గివెన్ లోడ్ సపోజ్ ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే ఇస్తాడు 100 ఆర్ 200 అని ఇస్తాడు. సో, సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి ఆ పాయింట్ దగ్గర ఉండేటువంటి వర్టికల్ స్ట్రెస్ అనేది ఈ విధంగా ఇండైరెక్ట్‌గా గ్రాఫికల్ మెథడ్ ద్వారా ఫైండ్ ఔట్ చేస్తాం. ఇది ఈ విధంగా చేస్తామండి. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి కొంచెం ఇంపార్టెంట్ ఐటెమ్స్ ఏంటంటే మనం డిస్కస్ చేద్దాం. సో, అక్కడ ఇంకొంచెం ఇంపార్టెంట్ ఐటెమ్స్ ఉన్నాయి. సో, అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ద ఫ్రాక్షన్స్ ఆఫ్ ది యూనిట్ ఏరియా షుడ్ బి కౌంటెడ్. సో, అన్ని పార్ట్స్‌ని మనం కౌంట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ మనం ఈ సర్కిల్ 10థ్ సర్కిల్ దాటిన తర్వాత వచ్చేవన్నిటిని 10థ్ సర్కిల్ అనుకోని డ్రా చేసుకోవచ్చు. ఇది అంత ఇంపార్టెంట్ కాదు ఆల్రెడీ చెప్పేసాను. ద పాయింట్ ఎట్ విచ్ ద వర్టికల్ స్ట్రెస్ రికార్డ్ నియర్ విత్ ఇన్ ద ఔట్‌సైడ్ ద లోడెడ్ ఏరియా. ఆ పాయింట్ దగ్గరైనా కావచ్చు, లోడెడ్ ఏరియాకి ఆపోజిట్‌లో కావచ్చు, ఎక్కడైనా సరే ఆ ఇచ్చిన లోడెడ్ ఏరియాకి ఆ ఇచ్చిన లోడ్‌కి ఎంత డిస్టెన్స్‌లో ఉన్నా, ఏ పాయింట్ ఎక్కడున్నా కూడా మనం ఈ మెథడ్ ద్వారా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ వన్ ద డెప్త్ అట్ విచ్ ద స్ట్రెస్ ఈస్ రికార్డ్ ఆల్సో కెన్ కాలిక్యులేట్. సో, ఆహ్, ఎంత డెప్త్‌లో పాయింట్‌లో ఉన్న వెర్టికల్ స్ట్రెస్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఆ పాయింట్ బిలో ద ఉండొచ్చు, సెంటర్‌లో ఉండొచ్చు, ఎడ్జ్‌లో ఉండొచ్చు, లేదా అవే ఫ్రమ్ ద లోడెడ్ ఏరియా ఉన్నా కూడా ఏ విధంగా అయినా కాలిక్యులేట్ చేయొచ్చు. సో, ఎక్కడైతే అన్నాడో ఆ పాయింట్ దానికి ఆ సెంటర్ ఆఫ్ ది సర్కిల్‌కి కోయిన్సైడ్ అవ్వాలి. సో, మొత్తం అయిపోవాలి. నెక్స్ట్ వన్ ఇదంతా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ డీమెరిట్స్. సో, దీనివల్ల బాగా ఇబ్బందేంటంటే, మనం డెప్త్ మారుతున్న కొద్దీ మళ్ళీ సర్కిల్స్ మళ్ళీ ఫ్రెష్‌గా డ్రా చేసుకోవాలి. ఓకేనా? సో, పాయింట్స్ పెద్ద ప్రాబ్లమ్ లేదు కానీ, డెప్త్ మారుతున్న కొద్దీ మళ్ళీ ఆ యొక్క డైమెన్షన్స్ జెడ్ మారితే ఏమవుతుంది? రేడియస్ మారిపోతుంది. రేడియస్ మారితే మళ్ళీ సర్కిల్స్ మారిపోతే సర్కిల్స్‌కి మళ్ళీ మార్చుకోవాల్సొస్తుంది. అట్లా ఈచ్ డెప్త్‌కి మనం సర్కిల్స్ డ్రా చేసుకోవాలి. అండ్ ప్రతిసారి ఎన్ని పార్ట్స్ కవర్ చేసిందో ఆ యూనిట్స్ అన్నీ మనం కౌంట్ చేసుకోవాలి. ఓకేనా? అడ్వాంటేజెస్. సో, ద మెయిన్ అడ్వాంటేజెస్ ఈస్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ షేప్ ఎట్ ఎనీ పాయింట్ ఎట్ ఎనీ డెప్త్. ఏ టైప్ ఆఫ్ షేప్‌కైనా చేయొచ్చు. ఏ పాయింట్ దగ్గరైనా చేయొచ్చు. ఏ డెప్త్ వరకైనా చేయొచ్చు. సో, ద ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఈస్ అది. సో, ఇది దీనికి సంబంధించినటువంటి న్యూమార్క్స్ ఇన్‌ఫ్లూయెన్స్ కోఎఫిషియంట్ ఆర్ న్యూమార్క్స్ ఇన్‌ఫ్లూయెన్స్